ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఏసీబీ మళ్లీ పిలుపు. జూలై 1న హాజరు కావాలంటూ నోటీసులు. ఫార్ములా ఈ కార్ రేసులో వాట్సాప్ చాట్ పై ఫోకస్. ఫార్ములా ఈ కార్ రేసులో ఏటుగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను మరోసారి ప్రశ్నించడానికి ఏసీబీ అధికారులు సన్నద్ధమయ్యారు. వచ్చే నెల 1వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈమెయిల్ ద్వారా నోటీసు పంపించారు. ఈ కేసులో A1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఈ నెల 16న ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. ఒప్పందం జరిగిన తర్వాత నిధుల విడుదలకు సంబంధించి అరవింద్ కుమార్ కేటీఆర్ మధ్య వాట్సాప్ చాట్ జరిగిందని, ఇందుకు తగిన ఆధారాలను గతంలో అరవింద్ కుమార్ ఏసీబీకి ఇస్తారు. ఎందుకు ఎన్నికల కోడ్ అన్నీ ఉన్నాగా కూడా ఈ రకంగా దొంగతనం చేసిరు. వీళ్ళంట సొక్కం పూసలట, వీళ్ళేమో కోట్లలో దోపిడీ చేసిన వాళ్ళేమో దొంగలు గారా. ప్రజల్లారా ఇంత గజ దొంగలు ఫార్ములా ఈ రేస్లో కళ్ళకు కనబడుతుంది. డైరెక్ట్ తరలించిరని ఈ దొంగలని ఇంకా అంట వీళ్ళట అక్రమ కేసులట. బరాబర్గా మీరు నిజాలు తెలుస్తున్నాయి. విచారణకు రమ్మంటేనేమో ఇట్లా వణుకుతున్నాయి, లాగులు తడుస్తున్నాయి. ఎంతసేపటికి ఒక 100, 200, 300 మందిని వేసుకొని వస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అని భయము. ఎప్పుడు ఎమ్మటి వేసుకొని ఎందుకు వస్తాడు? నువ్వు ఏ తప్పు చేయని సొక్కనోను అయితే ఆ 200, 300 మందిని ఎమ్మటి ఎందుకు అంతగానం అరెస్ట్ చేస్తే లొల్లి పెట్టాలి బయట కూర్చొని. అది ఇదంతా ఏంటంటే ప్లాన్గా చేస్తున్నాడు. దొంగతనం చేసినాము అరెస్ట్ అంటారు, బయట లొల్లి పెట్టిపియాలి. అరెస్ట్ చేస్తే అదురుకజాస్తావు బిడ్డ, నువ్వు జైల్లో కూడా ఉండలేవు, బతకలేవు. నీకు అది కావాలి, అది లేని బతకలేవు. మరి అది ఎడికెళ్ళి తెప్పించుకొని తింటావో మరి ఎట చేస్తావో తెలియదు. కానీ నువ్వు మాత్రం జైల్లో ఉంటే మాత్రం అదురుకొని తట్టడి పెడతావు కుప్ప. నువ్వు మళ్ళా నీకు అధికారం అనేది లేదు. నీ అహంకారమే నీ మొత్తం ముంచేసింది. ఇంకా 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 క్షీణించిపోతుంది మీ పార్టీ. కేసీఆర్ లేడు, ఆల్రెడీ క్లోజ్. ఎందుకంటే ఆయనకి ఇక ముదిమా తప్పిండు, అయిపోయింది ఆయన పని. ఇక నిన్న ఆడుకుంటారు. ఇక చూడు, నెక్స్ట్ ఎలక్షన్ల వరకు నిన్ను మామూలుగా ఆడుకోరు. అటు బీజేపీ ఆడుకుంటుంది, ఇటు కాంగ్రెస్ ఆడుకుంటుంది. రెండు గట్టిగానే ఆడుకుంటాయి. ఎందుకంటే నువ్వు చేసిన అరాచకాలు అట్లున్నాయి, అన్నిట్లో దొరుకుతూనే ఉన్నావు. ఏదో మీ భావన ఎగేస్తున్నావు, అక్రమ దాంట్లోకి వెళ్ళి నీకింత వాటా ఇస్తా, నువ్వు కూడా ఎగురు అని. ఆయనకు అర్థమైతే లేదు మీరు ఎంత మోసకారులు అనేది. ఆయనకు అర్థమయ్యి కూడా ఉంటుంది, అర్థం కాక కూడా ఉంటుంది. కానీ ఆయన కూడా ఏక నెంబర్ కిలాడి మీతో అట్లనే ఆడతాడు. ఆయన ఉన్న కాడికి చదువుకుంటాడు, ఆయన జాగాలకు ఆయన వెళ్ళిపోతాడు. ఆ రకంగా ఉంటుంది. దొంగలు మీరు మామూలు దొంగలు కాదు.